హలో అండి, హమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నాను. పక్కా పల్లెటూరు స్టైల్ అండి. ఎక్కువ స్పైసెస్ లేకోకుండా మన అమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళో అలా చేశాను. తప్పకుండా చూడండి. ముందుగా నేను ఒక 1/2 kg మటన్ తెప్పించాను అనమాట. దాన్ని నీట్గా శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే లేత మటన్ అయితే మన కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. కాబట్టి వీలైనంత వరకు లేత మటన్ తెచ్చుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశారనుకోండి, మన మటన్ అనేది కుక్కర్తో పని లేకోకుండా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దీనిలోనికి నేను ఒక 1/2 స్పూన్ పసుపు, అలానే ఒక 1/2 స్పూను సాల్టు, ఆ ముక్కలకి సరిపడా 1 స్పూను కారం తీసుకున్నాను. అలానే కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా. ఒక 1/2 చెక్క నిమ్మరసం అలా పిండుకోండి, సరిపోతుంది. ఫుల్ అవసరం లేదు, 1/2 సరిపోతుంది అనమాట. కట్ చేసి పక్కన ఉంచుకున్న పుదీనా, కొత్తిమీర కూడా ఇప్పుడే కలిపేయండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్కు పట్టుకుని అద్భుతమైన టేస్ట్ వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ మాత్రం తప్పకుండా చేసుకోండి. మనం డైరెక్ట్గా మసాలాల్లో ఈ మటన్ అనేది తాలింపులో వేసే కన్నా ఇలా ముందుగానే మనం ఉప్పు కారాలు అనేవి ఇలా కలుపుకోవడం వల్ల చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మాత్రం తప్పకుండా ఈ ప్రాసెస్ చేయండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, గుర్తుపెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను తాలింపులో వేస్తాను అనమాట. ఉల్లిపాయతో పాటు తాలింపులో వేయిస్తాను. ఇలా చేసి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి ఉంచుకుని దానిలోనికి నేను ఒక 200 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. అది 1/2 kg మటన్ కదా. దానిలో చెక్క, లవంగం, యాలకు, కొంచెం షాజీరా వేసాను. ఎక్కువ మసాలా కాదు, అది తక్కువ. ఒక పెద్ద ఉల్లిపాయ అలా సన్నగా తరిగి తీసుకోండి. చిన్నవైతే 2 తీసుకోండి, గ్రేవీ కోసం అనమాట. ఈ ఉల్లిపాయ మనం వేసిన తక్కువ మసాలాలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాస్త ఓపిక చేసుకుని నిదానంగా వేయించండి. అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయండి. అద్భుతమైన స్మెల్ వస్తుంది అనమాట కర్రీ అనేది. ఇది మాత్రం కాస్త ఓపిక చేసుకుని నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. తాలింపులో పసుపు వేసుకోవడం వల్ల మన తాలింపు అనేది చక్కగా కలర్ఫుల్గా కనపడుతుంది. ఇప్పుడు నేను ఒక 2 పచ్చిమిర్చి ఇలా పెద్ద ముక్కలుగా చీరి వేశాను. ఆ కారం సరిపోతుంది అనమాట. మనం తీసుకుంది 1/2 kg కాబట్టి ఆ కారం సరిపోతుంది. చూసారా, పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. చాలా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా గోల్డెన్ కలర్ రావాలి, మంచి స్మెల్ వస్తుంది అనమాట అది వేగేటప్పుడు. అలానే ఈ మొత్తం కూడా అలా కలర్ మారాలి. నేను పెద్ద టమాటా చిన్న ముక్కలు కోసుకొని తీసుకున్నాను. మీరు చిన్న టమాటాలు అయితే 2 తీసుకోండి, పెద్ద టమాటా అయితే 1 సరిపోతుంది. అది కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. మనం ముందుగా ఇవన్నీ కలిపి పక్కన ఉంచుకున్న మటన్ ఉంది కదా, ఇది నేను ఒక అరగంట పక్కన ఉంచుకున్నాను. టైం ఉంటే 1 గంట అయినా పక్కన ఉంచుకోవచ్చు. ఇలా కలపడం వల్ల మన మటన్ అనేది జ్యూసీగా ఉడుకుతుంది. అద్భుతమైన టేస్ట్ వస్తుంది అనమాట. ముక్క లోపల కల్లా ఉప్పు కారాలు మనం వేసిన మసాలాలు పుదీనా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుని బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ను హైలో ఉంచుకుని ఒక 10 నిమిషాల పాటు మటన్లో వాటర్ అంతా ఇంకిపోయి వరకు కూడా దాన్ని అలా పెట్టి వేపుతూనే ఉండండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మటన్లో వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పుడే మన మటన్లో ఉన్న ఆ నీచు వాసన కానీ ఏ స్మెల్లో లేకుండా అద్భుతంగా ఉంటుంది. నీరు ఇంకిపోయింది కదా. ఇప్పుడు రుచికి సరిపడా కారము, ఉప్పు తీసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఇప్పుడు నేను వేసినవి ఆ కర్రీకి సరిపోతాయి, ఎందుకంటే ముందుగా మటన్లోనే కలిపాం కదా. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ కలిపాను. ఈ స్పైసెస్ అనేవి ఈ 1/2 kgలోకి సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని అది ఆయిల్ పైకి తేలింది కదా, అయిపోయింది మన కర్రీ అనేది. ఇప్పుడు చూడండి, ఈ ఆయిల్ పైకి తేలిందంటే మటన్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయిందనమాట. ఇప్పుడు వేడి వేడి నీళ్ళు ఒక పెద్ద గ్లాసు పోయండి. ఎందుకంటే ఇంకాస్త మెత్తగా ఉడుకుతాకి మనం వేడి నీళ్ళు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఆయిల్లో వేగిన మటన్ని మనం చల్లటి నీళ్లు పోస్తే మటన్ ఉడకడానికి మనకు చాలా టైం పట్టిద్ది. ఇప్పటి వరకు ఆయిల్లో వేగింది కాబట్టి వేడి వేడి నీళ్లు పోస్తే మొక్క జ్యూసీగా ఉడికి కూర అనేది ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటుంది. వేడి నీళ్ళు మాత్రమే పోయండి. నేను ఒక 1/2 స్పూన్ అనేది మటన్ మసాలా వేసాను. మీ దగ్గర మటన్ మసాలా లేకపోతే గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి, చక్కగా సరిపోతుంది.
మన కర్రీ అనేది ఇలా వేసుకుంటే చక్కగా కర్రీ ఎక్కువ స్పైసెస్ లేకోకుండా ఆ జ్యూస్తోనే వేళ్ళు జుర్రుకునేలాగా తినేయచ్చు. ఆ నీళ్లు పోసినాక ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి మీడియంలో ఉంచి స్టవ్ను అలా వదిలేస్తే మన గ్రేవీ అలా చక్కగా వస్తుందన్నమాట. ఈ గ్రేవీ అనేది అన్నంలో చక్కగా కలుస్తుంది కాబట్టి మనం అలా థిక్గా గ్రేవీ అవుతుంది అన్నప్పుడే కాస్త కొత్తిమీర చల్లుకుని మనం దీన్ని దింపేయటమేనమాట. మనకి ఈ 1/2 kg మటన్ వచ్చేసి ఈజీగా నలుగురికి సరిపోతుంది, తృప్తిగా తింటారనమాట. కాబట్టి ఈ ప్రాసెస్లో చేసుకోండి. వేళ్లతో సహా జుర్రేస్తారు మన వాళ్ళు. కంపల్సరీ ఇదే ప్రాసెస్ అనమాట. ఎక్కువ మసాలాలు, ఇంకా థిక్ గ్రేవీ కావాలంటే మీరు గసాలు జీడిపప్పు కూడా చక్కగా రుబ్బి వేయచ్చు. కానీ ఈ గ్రేవీ అనేది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది పక్కా పల్లెటూరు స్టైల్ అనమాట. మీరు మాత్రం ఇలా ట్రై చేయండి, మీకు 100కి 100 మార్కులు పడతాయి అన్నమాట. చూసారా ఎంత బాగుందో మన మటన్ కర్రీ అనేది. ఇది హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది కాబట్టి కాస్త వీక్గా ఉన్న వాళ్ళు కూడా తినడం మంచిది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మటన్ కర్రీ అనేది చాలా ఎక్సలెంట్గా నేను చూపించిన ప్రాసెస్ అనేది మీరు కానీ పాటించి అలానే చేసుకున్నారు అంటే మీకు ఇంట్లో ఎప్పుడు చేసినా సరే చాలా బాగా మెచ్చుకుంటారు. అలానే మన అమదాస్ కిచెన్ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. కొన్ని గంటల్లోనే మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కదా. నాకు సపోర్ట్ చేస్తున్న నా అమదాస్ కిచెన్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను కొత్తగా ఛానల్ పెట్టినా నన్ను ఎంతగానో ఆదరించి ఇంత బాగా సపోర్ట్ చేసిన మీకు నేను రుణపడి ఉన్నాను. ఇంకా మీరు సపోర్ట్ చేసి నాకు లైక్ చేసి కామెంట్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి.